పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి తిమోతికి పౌలు భక్తుడు రాసిన రెండవ పత్రిక, తిమోతికి పౌలు భక్తుడు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తిమోతి పత్రిక రెండవ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. చాలండి. అత్యంత పవర్ఫుల్ స్టేట్మెంట్ గివెన్ బై సెయింట్ పాల్, అపోస్టల్ పాల్. ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ కూడా తప్పకుండా తిప్పలు పడతారు అన్నాడు. నిశ్చయముగా సవాళ్ళు ఎదుర్కొంటారు అన్నాడు. అంటే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, సద్భక్తి చేసేవారందరికీ సమస్యలు వస్తాయి. అందుకే ఈరోజు నా వాక్యం యొక్క సందేశం ఏమిటంటే, సద్భక్తులకు ఎదురయ్యే సవాళ్ళు, సద్భక్తులైన వారికి ఏ ఏ విధమైన సవాళ్ళు ఎదురవుతాయో ధ్యానం చేయాలని నేను సిద్ధపడ్డాను. మీరు కూడా ఆలోచించాలని, మీ మనస్సులో వాటిని జ్ఞాపకం చేయాలని ప్రభు పేరిట నేను సిద్ధపడ్డాను. దేవుని యందు భక్తి చేసేవారు 3 రకాలైన వారు ఉన్నారు. ఒకరు మామూలు భక్తి చేసేవారు, కొందరు చెడ్డ భక్తి చేసేవారు, కొందరు మూఢభక్తి చేసేవారు. కానీ దేవుడు తన వాక్యములో పౌలు భక్తుని ద్వారా తిమోతికి చెప్పిన మాట ఏమిటంటే, మీ భక్తి సద్భక్తి కావాలి. అంటే సద్భక్తి అనగానే మంచి భక్తి కావాలి. భక్తిలో మంచిగా ఉన్నవారు తప్పకుండా బాధలు అనుభవిస్తారు. ఒకవేళ మనకు ఏ బాధ లేకుండా బ్రతికేస్తున్నాము అంటే డెఫినెట్గా మన భక్తిని ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. బైబిల్లో చెప్పబడిన ఏ మాట నిరర్థకము కానేరదు, ఏ మాట అబద్ధము కాదు, ఏ మాట అవాస్తవం కాదు, ఏ మాట మరి ఎగ్జాజరేషన్ అంతకంటే కాదు. నిజమైన భక్తి చేసేవారు నిశ్చయముగా ఏదో ఒక పోరాటము, ఏదో చౌదరి గారు, ఆయన బెంగాలీ బ్రాహ్మణుడు. ఆ బెంగాలీ బ్రాహ్మణుడు సుమారుగా 1805వ సంవత్సరములో జన్మించి 1896 ఆ సంవత్సరములో, అంటే 86 సంవత్సరాల పాటు ఆయన భూలోకములో బ్రతికి ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు బెంగాలీ నేపథ్యం కలిగిన వారు. కాకపోతే బెంగాల్లో వచ్చిన కొన్ని గొడవల వలన, రాజకీయ లేక ఆ సామాజిక గొడవల వలన వాళ్ళ తల్లిదండ్రులు ఆయన చిన్నవాడిగా ఉండగానే ఒరిస్సా రాష్ట్రానికి మైగ్రేట్ అయ్యారు, వలస వచ్చారు. ఆయన అక్కడ ఉండగా దేవుడు మరి ఆ చౌదరి గారిని, పురుషోత్తం చౌదరి గారిని దేవుడు దర్శించాడు. తద్వారా ఆయన ఆ కుటుంబములో నుంచి వెలివేయబడ్డాడు. చూడండి, సద్భక్తి చేయడానికి సిద్ధపడినప్పుడు వచ్చినటువంటి మొట్టమొదటి సన్మానం ఏమిటంటే, వాళ్ళ కుటుంబము ఆయన్ని వెలివేసింది. అయినా పర్వాలేదు, యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించడానికి గల మెయిన్ కారణం ఏమిటంటే, ఆయన విలియం కేరీ గారు రాసినటువంటి కరపత్రాలు, పుస్తకాలు, ఆయన జీవిత నేపథ్యాన్ని చదివిన మీదట హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై విలియం కేరీ, ద మిషనరీ, మోడ్రన్ మిషనరీ మూమెంట్కి అధ్యక్షుడు, ఆధునిక మరి మిషనరీ ఉద్యమానికి పితామహుడిగా పేరు కలిగినటువంటి విలియం కేరీ గారి జీవితాన్ని చదివినప్పుడు, ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుంచి మన దేశానికి వచ్చి అన్ని తిప్పలు పడి అంత సువార్త చేసి అన్ని లాంగ్వేజెస్లోకి బైబిల్ని తర్జుమా చేసిన ఆ మహానుభావుడు ఏదో ఒక శక్తి దీని వెనుక లేకపోతే ఇంత రిస్క్ ఆయన తీసుకోడు అంటూ ఆయన ప్రభావితమై ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత ఆయన కుటుంబము ఆయన్ని వెలివేసింది. ఆ వెలివేసే సమయానికి ఆయన మరి ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న విజయనగరం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం మరియు సిక్కోలు, శ్రీకాకుళం జిల్లాలో ఆ ప్రాంతాల్లో వారు ఉంటూ ఉండేవారు. అక్కడి నుండి ప్రభువును తెలుసుకోవటం కారణం చేత తల్లిదండ్రులు, కుటుంబము, బంధువులు, మతము, కులము వెలివేస్తే అక్కడి నుండి ఆయన సువార్త ప్రకటిస్తూ చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అనే ప్రాంతానికి బయలుదేరి ఆయన ఆ ప్రాంతమంతా మధ్యలో సువార్త ప్రకటిస్తూ
సుమారుగా 3 సంవత్సరాల పాటు ఆయన మరి విజయనగరం నుంచి చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి నడుచుకుంటూ వెళ్ళారట. అలా వెళుతూ ఉండగా దారిలో ఆయన ఎన్నో వందల వేల గ్రామాలలో సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆ 3 సంవత్సరాల కాలములో సుమారుగా 28 సంఘాలు ఆయన చేత కట్టబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి చేత? తన కుటుంబము చేత వెలివేయబడి ప్రభువును బట్టి దూషించబడి ద్వేషించబడిన మహానుభావుడు ఆ ప్రాంతానికి వెళుతూ చేసిన పరిచర్య 28 సంఘాలు కట్టబడ్డానికి కారణమయ్యాయి. అలా ఆయన వెళ్ళారు, కొంతకాలం అక్కడ పరిచర్య చేశారు. ఆ పరిచర్యలో భాగంగా ఆయన ఒకరోజు మరి తన ఇంటికి కూడా వెళ్ళారు. ఇంటికి వెళ్ళింది ఎందుకో తెలుసా? ఆకలితో కడుపు మండిపోతుంది, తినటానికి ఏమీ లేక వాళ్ళ ఆ వీధుల గుండా సువార్త ప్రకటిస్తూ ఆ ఊరిలో వాళ్ళ స్వగ్రామంలో కూడా వాళ్ళ ఇంటి తలుపు తట్టి అమ్మా భిక్షాందేహి అని అడిగితే వాళ్ళ భార్య తలుపు తీసి గబగబా చేతిలో ఎవరో భిక్షగాడు అనుకుని గబగబా చక్కగా మరి మిగిలిపోయిన పులిహారో మరి దేనికి పెట్టుకుందో పులిహార తీసుకుని గబగబా ప్లేట్లో వస్తూ ఉందట. వస్తూ ఉండగా ఆమెకు ఒక్కసారిగా తన భర్త కనిపించేసరికి మైండ్ చెడిపోయింది ఆమెకి. భర్తను చూడగానే కట్టలు తెంచుకున్న కోపంతో ఈయనేమో నా భార్య వస్తుంది, నాకు భోజనం చేస్తుంది అని పరమానంద భరితుడైపోతే దగ్గరకు వచ్చిన భార్య ఆయన్ని ప్రక్కకు నెట్టివేస్తూ కొంచెం ముందుకు వెళ్ళిందట. ఏమిటా నేను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అప్పుడే గేద పేడ వేసింది. ఆ రైస్ తీసుకువెళ్ళి ఆ పులిహోర తీసుకువెళ్ళి ఆ పేడ మీద పడేసి వెళ్ళి తిను అందట ఆయన భార్య. అయినా ఏమాత్రం సంకోచించకుండా వెళ్ళి ఆ పేడ మీద వేయబడినటువంటి పులిహోరను తీసి జాగ్రత్తగా దాన్నే తిని కడుపు నింపుకున్నాడట. ఆయన ఆ సమయంలో కూడా దేవుని గురించి అద్భుతమైన పాట వ్రాశాడు. పురుషోత్తం చౌదరి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే పుస్తకములో సుమారుగా 70 పాటలు వ్రాశారు. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబముల నుంచి వెలివేయబడి ప్రభువు కోసం మన దేశంలోని మన తెలుగు రాష్ట్రాల్లో రెండిటిలో విపరీతంగా సంచరించి సువార్త ప్రకటించి సంఘములు స్థాపించి అలాంటి అవమానాలు సవాళ్లు ఎదుర్కొన్న మీదట కూడా దేవుడు ఆయనకు 86 సంవత్సరాల ఆయుష్నిచ్చారు. ఆయన 70 అద్భుతమైన పాటలు పాడారు. ఆ పాటలు మనలో చాలామంది వినలేదు కూడా. అవి పాడితే పాతకాలపు ఆత్మ పరిశుద్ధులు పాడితే ఎంత అర్థవంతంగా ఉంటాయో, ఎంత హృదయాలను తాకేటట్లుగా ఉంటాయో భావగర్భితమైన పాటలు ఆ దైవజనుని ద్వారా దేవుడు వ్రాయించాడు. సద్భక్తి కోసం బ్రతకడానికి సిద్ధపడితే సవాళ్లే సవాళ్ళు, సమస్యలే సమస్యలు. సద్భక్తితో బ్రతకనుద్దేశించేవారు నిశ్చయముగా సవాలులు సమస్యలు ఎదుర్కొంటారు.